హాయ్ ఫ్రెండ్స్, నీతి కథల శీర్షికలో ఒక చక్కటి కమ్మని ప్రేమగల ఆప్యాయతను తెలిపే కథ, కృతజ్ఞతను తెలిపే కథ ఇప్పుడు తెలుసుకుందామా మిత్రమా. మా నాన్నే నాకు గొప్ప అమ్మ. మా నాన్నే నాకు గొప్ప అమ్మ. కథ టైటిల్. గంగాధరం అని అతను వాచ్మెన్గా ఒక స్కూల్లో పనిచేస్తాడనమాట. ఒక మేడం వచ్చి, గంగాధరం గారు, ప్రిన్సిపాల్ గారు మిమ్మల్ని పిలుస్తున్నారు అని అంటాడు. ఆ తర్వాత సరేనమ్మా వస్తున్నా అంటాడు. తర్వాత ఆయమ్మ వచ్చి, ప్రిన్సిపల్ మేడం గారు పిలుస్తున్నారు అని మరొకరు వచ్చి పిలుస్తారు. ఇలా ఇద్దరు వచ్చి పిలుస్తూ ఉంటారు. అప్పటి వరకు ఆ స్కూల్ గార్డెన్లో ఉన్న మొక్కలకు పాదులు తవ్వుతూ, అవసరం ఉన్న చెట్లకు నీళ్లు పెడుతూ పనిచేస్తూ ఉంటాడు. ఆయ వచ్చి చెప్పిన మాటలకు ఎండలో మొక్కలకు పాదులు చేస్తున్న గంగాధరం అదిరిపడ్డాడు. దేనికి అడిగాడు ఆయను. ఏమో నాకేం తెలుసు అంటూ వెళ్ళిపోయింది ఆయ. చేతిలోకి ఉన్న మట్టిని గబగబా కడిగేసుకుని తలపాగా విప్పి చెమటలు కారుతున్న ముఖాన్ని తుడుచుకున్నాడు. మీ అందరికీ తెలుసు, పనిచేసే వాళ్ళకి చెమటలు కారుతుంటే వాళ్ళకి తలకొకటి తెల్లటి టవల్ చుట్టుకొని ఉంటారు. దాన్ని తీసాడు, మట్టి చేతులు కడుక్కున్నాడు, తుడుచుకున్నాడు. వడివడిగా అంటే వేగంగా అడుగులు వేస్తూ కారిడార్ చివరన ఉన్న ప్రిన్సిపాల్ రూమ్ వైపు వెళ్ళాడు. అతని మనస్సులో ఆందోళన. ఏమి జరిగింది? మొక్కల గురించా? ఎక్కడైనా పొరపాటు చేశానా? లేక తన పిల్ల ఏమైనా తప్పు చేసిందా? ఎవరినైనా కొట్టిందా? అలా చెయ్యదే. ఏమి జరిగింది? ఇన్ని రోజులుగా ఒక్కసారి ఎప్పుడు తనను పిలవని ప్రిన్సిపాల్ మేడము ఎందుకు పిలిచారు అంటూ తడబడుతున్న అడుగులతో గుమ్మం దగ్గరికి వెళ్ళాడు గంగాధరం. చిన్నగా స్ప్రింగ్ డోర్ మీద శబ్దం చేశాడు. ఎందుకంటే అది నాకు ఆఫీస్లోకి వెళ్ళేటప్పుడు ఒక మేడం పిలిచినా, ఎవరింటికి పోయినా కూడా మనం డోర్ను నాక్ చేయాలి. ఇది ఒక సాంప్రదాయం, సంస్కారం. అమ్మగారండి, అమ్మగారండి, గొంతుకతో పిలిచాడు. లోపలికి రా, ప్రిన్సిపాల్ గొంతు అధికారికంగా వినిపించింది. అతనిలో ఆందోళన మరింత. రాయారా అంటాం కదా ఎవరైనా, అలా కళ్ళజోడు పెట్టుకొని తెల్లని జుట్టుతో కాటన్ చీర కట్టుకొని హుందాగా ఉన్న ప్రిన్సిపాల్ మేడంని చూడగానే వంగి నమస్కరించాడు. నమస్కారమమ్మా, నమస్కారమమ్మా, దండాలమ్మా అన్నాడు. ఆమె టేబుల్ మీద ఉన్న కాగితం తీసి అతనికి ఇస్తూ చదువుమన్నది. వణికిపోయాడు గంగాధరం. మేడం, నేను చదువుకోలేదు, నాకు ఇంగ్లీష్ రాదు, తెలుగు కూడా రాదు. ఏదైనా పొరపాటు చేస్తే మన్నించండమ్మా. తప్పు చేస్తే ఇంకొక అవకాశం ఇవ్వండమ్మా, దీనంగా అన్నాడు గంగాధర్. అతడి కళ్ళలో నీళ్ళు ఆగడం లేదు, ఎందుకంటే కొప్పలు తెప్పలుగా వస్తూ ఉన్నాయి. మీ దయ వల్ల నేను నా కూతురుని ఇక్కడ చదివించుకుంటున్నానమ్మా. పొమ్మని మాత్రం అనకండమ్మా. దాన్ని ఇలాంటి స్కూల్లో నా జన్మలో చేర్చలేను. పొమ్మని అనకండమ్మా అని దండాలు పెడుతూ వణికిపోతున్నాడు. ఎవరు? గంగాధరం. అరే ఏదో ఊహించుకోకు. మేము నీ పిల్లకి సీటు ఇచ్చింది ఆమె తెలివితేటలు చూసి. నువ్వు మా సిన్సియర్ వర్కర్వి కూడా కాబట్టి ఇచ్చాను సీటు. ఎందుకలా భయపడుతున్నావు గంగాధరం అని ప్రిన్సిపాల్ గారు అన్నారు. ఈ కాగితం నీకు చదివి పెట్టడానికి టీచర్ గారిని పిలుస్తూ ఉండు. ఇది నీ కూతురు రాసిందే. నీకు చదివి వినిపించాలని అనిపించి నిన్ను పిలిపించాను. ఇది నువ్వు వినాలి అన్నాడు. ప్రిన్సిపాల్ గారి పిలుపు విని సరోజ టీచర్ అక్కడికి వచ్చింది. ఆమె ఆ పేపర్ తీసుకొని చదవడం మొదలుపెట్టింది. ఈరోజు మా క్లాసులో మాతృదినోత్సవం గురించి వ్యాసం రాయమన్నారు. అయితే మదర్స్ డే అప్పుడు స్కూళ్ళల్లో కూడా కొన్ని ఎస్సే రైటింగ్ కాంపిటీషన్స్, క్విజ్ కాంపిటీషన్స్ కూడా పెడతారు. ఎందుకంటే మదర్ మీద వాళ్ళకి ఎంత రెస్పెక్ట్ ఉంది, ఏం చేశారు, మదర్ గురించి వాళ్ళు ఏం చెప్పగలుగుతారని అవగాహన కలగాలని పెద్ద పిల్లలతో ఏంటిదంటే అసెంబ్లీలో ఒక మీటింగ్ కండక్ట్ చేసి, ఆ మీటింగ్ లోపల 4-5 అమ్మాయిలు ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉంటే వాళ్ళతో మాట్లాడదు. ఎందుకంటే చిన్నవాళ్ళు ఉంటారు కదా, వేరే క్లాస్ వాళ్ళు కూడా తల్లి గురించి తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటారు. కాబట్టి తల్లి యొక్క
ప్రేమ ఎలా ఉంటుంది? అభిమానం ఎలా ఉంటుంది? తల్లి లేకపోతే ఏంటిది? తల్లి యొక్క గౌరవం ఏంటిది? సమాజంలో తల్లికి ఇవ్వాల్సినటువంటి మర్యాదలేంటివి? స్థానం ఏంటనే విషయాలు తెలుసుకోవడానికి అప్పుడప్పుడు అన్ని స్కూళ్ళల్లో గవర్నమెంట్, ప్రైవేటు, సెమీ గవర్నమెంట్ అన్ని స్కూళ్ళల్లో కూడా ఏంటంటే అందరూ కూడా కండక్ట్ చేస్తూ ఉంటారు. ఫాదర్స్ డే, మదర్స్ ఏవో ఒకటి సంవత్సరానికి 2 సార్లు ఎస్సే రైటింగ్ కాంపిటీషన్ పెడతారు. 2 సార్లు క్విజు ఇట్లా అన్ని రకరకాలైనటువంటి యాక్టివిటీస్‌ని వాళ్ళు ఏర్పాటు చేస్తారనమాట. అయితే ఈ అమ్మాయి అంటే ఎవరు గంగాధరం కూతురు ఏమని రాసిందంటే, ఈరోజు మా క్లాసులో మాతృదినోత్సవం గురించి వ్యాసం రాయమని అన్నారు. అయితే ఇలా రాసింది ఏంది, నేను ఒక పల్లెటూరులో పుట్టాను. అక్కడ ఇప్పటికీ విద్యా, వైద్యం అనేవి 2 ప్రజలకు సమీపంలో ఎక్కడా లేవు. పిల్లలను కనడం అంటే అక్కడ ఆడవాళ్లకు మళ్ళీ పుట్టడం. పిల్లలను కనలేక పురిటిలోనే చనిపోయిన తల్లులు ఎక్కువ మంది మా ఊర్లో ఉన్నారు అని రాసింది. అలాగే మా అమ్మ నన్ను కంటూ తను కన్ను మూసింది. నన్ను తన చేతుల్లోకి తీసుకోకుండానే, తన దగ్గర పాల రుచిని నేను గుర్తుపెట్టుకోకుండానే పురిటిలోనే మా అమ్మ కనుమూసింది అని బాధతో రాసింది. నన్ను తన చేతుల్లోకి తీసుకుంది. అప్పటికి ఇప్పటికీ మా నాన్న ఒక్కడే. తల్లిని చంపి పుట్టాను అన్నారు, శనిగొట్టుదాని అన్నారు. ఎవ్వరు నన్ను కనీసం ఎత్తుకునేవారు కారు. నాన్నను మళ్ళీ పెళ్లి చేసుకోమని అమ్మమ్మ, నానమ్మ, తాతలందరూ బలవంతం చేశారు. ఎందుకు పెళ్లి చేసుకొని ఇంకొక కొడుకును కనమని. ఎన్ని రకాలుగా చెప్పినా నాన్న వినలేదు. ఆ ఊళ్ళో ఉంటే వాళ్ళందరూ అలాగే బలవంతం చేస్తారని, ఉన్న ఇంటిని, పొలాలను, ఆస్తిని అన్నింటిని వదిలి రోజుల పిల్లలైన నన్ను ఎత్తుకొని నాకు అన్నీ తానే కావాలని తనకు అక్కడ ఉన్న అన్ని సౌకర్యాలు వదిలిపెట్టి వట్టి చేతులతో నా దురదృష్టం మీద బాధతో, నా మీద ప్రేమతో, నన్ను పెంచాలి అనే కసితో ఈ పట్టణం వచ్చేశాడు. చిన్నప్పుడు నా కోసం ఎన్నెన్ని కష్టాలు పడి ఉంటాడో ఇప్పుడు తలుచుకుంటే చాలా బాధ అనిపిస్తుంది. ఒకటే రొట్టె ఉంటే తనకు రొట్టెలు ఇష్టం ఉండవు అనేవాడు. నాకు ఇప్పుడు తెలుస్తుంది, నా ఆకలి తీరితే తన ఆకలి తీరిపోయినట్లు తను పస్తులు ఉంటూ నాకు తినిపించేవాడు నాన్న. అవన్నీ ఇప్పుడు తెలుస్తున్నాయి. తన శక్తికి మించి నాకు ఎన్నో సదుపాయాలు కల్పించాడు నాన్న. నన్ను ఈ స్కూల్లో చదివించడం కోసం ఇక్కడ తోటమాలిగా మారి చేరాడు. ప్రేమ, ఆప్యాయత అనేవి అమ్మకు మారుపేర్లైతే అవి నేను పొందుతున్నది నాన్న నుండి. త్యాగం అమ్మకు ప్రతిరూపమైతే మా నాన్న త్యాగానికే నిర్వచనం, దానికే ప్రతిరూపం అని గంగాధరం కూతురు రాసింది. మా నాన్నే నాకు గొప్ప అమ్మ అని ఈ కథకు టైటిల్ని కూడా తనే పెట్టుకుంది. మాతృదినోత్సవ సందర్భంగా నేను నాన్న గురించి కాకుండా ఇంకేమి రాసినా నాకు తృప్తి అనిపించదు. ఇక ఈ స్కూల్లోనే ఉన్న తోటమాలి నా తండ్రి అని గర్వంగా చెప్పుకుంటా. నాన్న, నీళ్లు పోసే ఈ మొక్కల్లో నాన్న కోల్పోయిన మా అమ్మ నాకు కనిపిస్తుంది. ఈ వ్యాసరచనలో నేను ఫెయిల్ కావచ్చు, నా టీచర్కి ఇది నచ్చకపోవచ్చు, కానీ నిస్వార్థ ప్రేమకు ప్రతిరూపమైన నా తండ్రికి ఇది నేను అర్పించే కృతజ్ఞతా పత్రము. ప్రేమతో నీ కూతురు. చదువుతున్న సరోజ టీచర్ గొంతులో కన్నీటి జీర. వింటున్న ప్రిన్సిపాల్ చీర చెంగుతో కళ్ళను అద్దుకుంటుంది. గంగాధరం వెక్కి వెక్కి ఏడుస్తూ ఏడుపు దిగమింగుకుంటున్నాడు. నిజంగా ఈ కథను చెబుతూ ఉంటే నాకు కూడా బాధ అనిపిస్తుంది మిత్రమా. ఆ ఏసీ గది నిశ్శబ్దంగా అతడి వెక్కిళ్ళ చప్పుడు వింటుందంటే, గంగాధరం వెక్కి వెక్కి ఏడుస్తున్నాడంటే నా బిడ్డ నన్ను ఎంత అర్థం చేసుకుంది, నా గురించి నా బిడ్డ ఎంత బాధపడ్డది అని ఒకవైపు, ఇంకొక వైపు నా బిడ్డకు నేను ఇంత నాలెడ్జ్ని ఇచ్చానని తృప్తి ఇంకొక వైపు. అంటే బాధతో కూడినటువంటి ఆనంద బాష్పాలని కూడా మనం ఇక్కడ అనుకోవచ్చు మిత్రమా. గంగాధరాన్ని ఆయన ప్లేస్లో ఉండి ఊహించుకుంటే అలా అని అనిపిస్తుంది. ఆ ఏసీ గది నిశ్శబ్దంగా అతడి వెక్కిళ్ళ చప్పుడు వినపడుతుంది. మనకు బాగా బాధ అయినప్పుడు, లేకపోతే
ఎక్కిళ్ళు వస్తాయి, ఎక్కిళ్ళతో ఏడుస్తాం. ఆ పేపర్లను సరోజా టీచర్ నుండి వణుకుతున్న చేతులతో అందుకొని గుండెలకు అతుక్కున్నాడు. ఎవరు? గంగాధరం. నిలబడలేకపోతున్నాడు సంతోషంతో. ఎలా అనిపించింది. ప్రిన్సిపాల్ మేడం అతడికి దగ్గరగా వచ్చింది. వచ్చి మనం బాగా ఎవరైనా బాధపడుతుంటే దగ్గరగా వెళ్ళి ఊరుకో ఓదార్స్తాం కదా. ఒక చెయ్యి తీసి అలా వీపు పైన పెట్టి నుదుటి పైన ఇలా అంటాం. కుర్చీ దగ్గరకు తీసుకువెళ్ళింది, కూర్చోబెట్టింది. తన టేబుల్ మీద ఉన్న గ్లాసులో నీళ్లను అతడి చేతికి ఇచ్చింది తాగుమని. ఆమె గొంతులో ఏదో తెలియని ఆర్ద్రత. గంగాధరం, గంగాధరం, బాధపడకూడదు. నువ్వెంతో చక్కటి సంస్కారంతో నీ బిడ్డను పెంచావు. అన్ని సర్టిఫికెట్ల కంటే విలువైన సంస్కారం ఏంటో తెలుసా? తల్లిదండ్రుల ప్రేమ ఆప్యాయతలను గుర్తించడం అనే నా ఒపీనియన్ మిత్రమా. ఏదో ఎన్నో యూనివర్సిటీల్లో పిహెచ్డి చేసినటువంటి సర్టిఫికెట్తో సమానమని నేను నమ్ముతాను. ఇంతకంటే ఏం కావాలా గంగాధరానికి? అంతేగా. గంగాధరం, గంగాధరం, మీ అమ్మాయి రాసిన ఈ వ్యాసానికి మేము 10/10 మార్కులు, అంటే 100/100 మార్కులు ఇచ్చామనుకో. 10 మార్కులు పెడతాం కదా మామూలుగా మనం ఎస్ఏ రైటింగ్కి 10 పాయింట్స్ పెడతాం, 10 మార్క్స్. అలా ఇచ్చాం. 10కి 10 ఇచ్చేసామంటే 100కు 100 అన్నట్టు అని చెబుతుంది. మాతృ దినోత్సవ సందర్భంగా ఇంతకంటే గొప్ప వ్యాసము ఎవరు రాయలేరు. ఎందుకంటే ఇది తన కూతురు తన నాన్నలో అమ్మ ప్రేమను చూస్తున్న అనిర్వచనీయమైన అనుభూతికి అక్షర రూపం. మేము రేపు మన స్కూల్లో మాతృదినోత్సవాన్ని జరపబోతున్నాం. దానికి ముఖ్య అతిథివి నీవే, చీఫ్ గెస్ట్వి అని ప్రిన్సిపాల్ చెప్పింది. నిన్ను మించిన తల్లి ఇంతవరకు మా స్కూలు చరిత్రలో మాకు తెలియదు. అందుకే నీకు సత్కారం చేయాలని నిర్ణయించుకున్నాం. నీ అంగీకారం కోసమే నిన్ను పిలిచాను అంటూ మేము ఈ సత్కారం చేయడానికి ముఖ్య కారణం, పిల్లలను తల్లులే కాదు తండ్రులు కూడా మితంగా ప్రేమిస్తారు, పిల్లల కోసం త్యాగం చేస్తారు అనే విషయం అందరికీ తెలియాలని. నిన్ను గౌరవించడం ద్వారా మీ అమ్మాయి తన తండ్రి ప్రపంచములోనే గొప్ప తల్లి అన్న మాటలను నిజం చెయ్యాలి అని. ఆ తండ్రి మా స్కూల్లోనే ఉన్నాడని పిల్లల తల్లిదండ్రులకు మేము గర్వంగా చెప్పుకోవాలని. నువ్వు మన బడి తోటలో పూల చెట్లను కాపాడే తోటమాలివే కాదు, నువ్వు అంగీకరిస్తే రేపటి మన మాతృ దినోత్సవ సభలో సత్కారం అందుకునే గొప్ప అమ్మవి, మాకు ముఖ్య అతిథివి. గంగాధరం, గంగాధరం, ప్రిన్సిపాల్ మేడం ఔదార్యానికి కృతజ్ఞతతో నమస్కరిస్తూ కూతురి వైపు చెమ్మర్చిన కళ్ళతో ఆనందంగా అడుగులు వేస్తున్నాడు. తన కన్నబిడ్డ గుండె లోతుల్లో కూడగట్టుకున్న మమకారము మనస్సుని ముద్ద చేస్తూ ఉంటే గుండె నిండా హత్తుకొని కళ్ళలో పెట్టుకొని కాపాడుకోవాలని తను తపన పడుతున్నాడు. అలానే తన కూతురు కూడా, మా నాన్న నేను ఎప్పుడు ఇలానే సంతోషంగా ఆనందంగా మనస్తృప్తిగా నా జీవిత కాలమంతా కూడా తన జీవితం తన ప్రాణం పోయే వరకు కూడా నేను చూడాలనే ఉద్దేశంతో తను కూడా అంతే ఆతృతతో బాధతో ఎంతో పెద్ద బాధ్యత తన మీద ఉన్నది, నేను అది నెరవేర్చాలి అనుకుంటూ కోటి దేవుళ్లకు మొక్కుతున్నట్టు తన తండ్రిని గుండెలకు హత్తుక్కున్నది. ఇది నేటి సమాజం లోపల తల్లిదండ్రులకు పిల్లలు ఇచ్చే విలువ. నువ్వు ఎన్ని దేశాలు అయినా, ఎన్ని రాష్ట్రాలు ఏరినా, ఏది చేసినా ఒకటి ఉంది కదా, జిల్లాకు కలెక్టర్ అయిన తల్లికి కొడుకే అన్నట్టుగా నువ్వెంత దూరం పోయి ఎన్ని చేసినప్పటికి కూడా నీ తల్లిదండ్రులకు నువ్వు బిడ్డవే, అలనాటి చిన్నారి బిడ్డవే, ఆ ముద్దు మురిపాలు కురిపించిన బిడ్డవే అని గ్రహించండి అమ్మా యువతి యువకులారా. ఇది మనము మన తల్లిదండ్రులకు చేసినటువంటి సత్కారము, పాదాభివందనాలు. మనం ఈ విధంగానైనా రుణం తీర్చుకోవాలి మిత్రమా. అందరు తల్లిదండ్రులను ప్రేమించండి, సంతోషంగా జీవించనించండి, ఎల్లవేళలా వాళ్ళను పలకరించండి, వాళ్ళను మర్చిపోకండి. మీరు ఏ దెబ్బ తాగిన అమ్మ 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 అంటారు, నానా నానా అంటారు కదా, కానీ అది మీలో ఉన్నదని మాత్రం గ్రహించండి. చాలామంది మర్చిపోతున్నారు మిత్రమా.
మరవకండి, మరవకండి, మరవకండి. మీరు మరిస్తే రేపు మీ పిల్లలు భవిష్యత్తులో మిమ్మల్ని మరుస్తారన్న విషయాన్ని గుర్తుంచుకోండి. యువకులారా, అందరికి కూడా గాడ్ బ్లెస్ యూ టు ఎవ్రీవన్.